వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడు టూ వీలర్స్ని ఎలా ఓవర్టేక్ చేయాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. సరేనా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ టూ వీలర్స్ కనబడట్లేదు. సో మనం లెఫ్ట్ లేన్లో మాత్రమే ఉందాం. చూడండి, అక్కడ వస్తున్నారు, విచ్ ఇస్ ఇల్లీగల్. సో మొత్తం 360 degrees మనకి మన రోడ్డు మన కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక ప్రాణం మన కంట్రోల్లో ఉన్నది, మన డ్రైవింగ్ చేసే విధానంలోనే ఉన్నది. సరేనా? సో ఒక టూ వీలర్స్ని ఎలా ఓవర్టేక్ చేయాలో చూడాలి. ఓకే, ఇంకా రాలేదు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు లారీ వస్తుంది, విచ్ ఈస్ హెవీ వెహికల్. వాడు సిగ్నల్ వేయకుండా వెళ్తున్నాడు, విచ్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు టూ వీలర్ వచ్చింది చూడండి, కానీ వాడు సెపరేట్ లేన్లో ఉన్నాడు. సో వాడు ఓవర్టేక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం మిడిల్ లేన్లోనే ఉందాం. అక్కడ టూ వీలర్స్ ఉన్నాయి లెఫ్ట్ లేన్లో, వెయిట్ చేద్దాం. సరేనా? ఇంకా రాలేదు టూ వీలర్స్, వెయిట్ చేద్దాం. సరేనా? ఆటో అది ఇల్లీగల్. అది హెవీ వెహికల్స్ ఎప్పుడు రైట్ లైన్లో అస్సలు ఉండకూడదు. రైట్ లైన్ ప్రతి ఎక్కడైనా ఆల్ ఓవర్ నేషనల్ ఒకటే రూల్, ఓన్లీ ఫర్ ఓవర్టేకింగ్. ఓకేనా? ఎందుకు అనేది లాజిక్ ఏమిటంటే వాళ్ళు ఎక్కువ స్పీడ్ తొక్కలేరు. సో అందుకే వాళ్ళు లెఫ్ట్లోనే ఉండాలి. వాళ్ళు ఒకవేళ రైట్కి వెళ్తే ట్రాఫిక్ మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. ఆన్ అన్ యావరేజ్ 10 km/h ఫర్ ఎవ్రీ వెహికల్ దే విల్ బ్లాక్. ఓకేనా? సో మనం నిదానంగా వెళ్దాం. మనం ఎవరిని ఓవర్టేక్ చేయట్లేదు, ఏమీ లేదు. మన లేన్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరికి హాంకింగ్ కూడా చేయకూడదు. ఓకే, అన్నెసెసరీ హాంక్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ లారీని ఓవర్టేక్ చేస్తాం, రైట్ సిగ్నల్ వేస్తాం, మిర్రర్ చూస్తాం, ఓవర్టేక్ చేస్తాం. ఓవర్టేక్ చేసి సో ఓవర్టేకింగ్ లేన్కి వచ్చాం మనం. ఓకేనా? మళ్ళా మిర్రర్, లెఫ్ట్ సిగ్నల్, గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ లైన్ అండ్ గో స్ట్రైట్, కీప్ స్ట్రైట్. హాంకింగ్ అనేది అసలు నెసెసిటీయే లేదు అసలు. మళ్ళీ సేమ్ ఆ హెవీ వెహికల్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, మళ్ళీ సేమ్ ఈ ట్రక్ని మనం ఓవర్టేక్ చేస్తాం. వాడు సిగ్నల్ లేకుండా వాడు రైట్ లైన్కి వెళ్తున్నాడు, విచ్ ఇస్ ఆల్సో అన్ ఇల్లీగల్. మనం ఎప్పుడు లెఫ్ట్ లైన్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు. బట్ ఇన్ దిస్ కేస్ మనకి నెసెసరీ, ఇది ఒక నెసెసిటీ అయిపోయింది. అందుకే మనం లెఫ్ట్ లైన్లోనే ఓవర్టేక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, టూ వీలర్ వచ్చింది. టూ వీలర్ని ఎలాగ ఓవర్టేక్ చేస్తున్నాం సేమ్ రూల్. మీరు రైట్ మిర్రర్ చూస్తాం, సేఫ్ ఉంటే రైట్ సిగ్నల్ ఇస్తాం. 1 car లెంత్ డిస్టెన్స్ ఉండాలి టూ వీలర్కి, మనకి 1 car లెంత్ డిస్టెన్స్. ఓకే, అది అలా చేయాలి. మళ్ళా లెఫ్ట్కి వెళ్ళిపోదాం మనం. లెఫ్ట్ మిర్రర్, లెఫ్ట్ సిగ్నల్, లెఫ్ట్ లైన్. ఎందుకు 1 car డిస్టెన్స్ అంటే వాడు పక్క నుంచి వెళ్తే వాళ్ళు స్టార్టర్ అంటే భయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? అందుకు మనం 1 car డిస్టెన్స్ ఎనీ టూ వీలర్స్, బైసైకిల్ అవనివ్వండి, ఇంకా మోటార్ సైకిల్ అవనివ్వండి, 1 car డిస్టెన్స్ ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలా. సిగ్నల్ కరెక్ట్ వేయాలా. హాంకింగ్ అస్సలు వేయకూడదు. హాంకింగ్ వేస్తే వాళ్ళు ఆల్రెడీ ఎండ్లో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు కొంచెం మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిస్టేక్ చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవసరం కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి హాంక్ చేయకుండా టూ వీలర్స్కి వెళ్ళాము. థ్యాంక్ యూ.